నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం యంచ గ్రామంలోని శ్రీయోన్ జగదాద్రిదేవి ఆలయం 5వ వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజైనటువంటి తేదీ ఫిబ్రవరి 3, 2024 శనివారం రోజున శ్రీయోన్ జగదాద్రిదేవి అమ్మవారు గర్భగుడిలో సరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. యజ్ఞశాలలో ప్రత్యేక అలంకరణలో దశ మహావిద్యల హోమం చేసి తర్వాత చండీయాగం చేయడం జరిగింది. అనంతరం మధ్యాహ్నం మహాహారతి నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సాయంత్రం సూర్యప్రభ వాహనంపై ఉత్సవ మూర్తిని యంచ గ్రామ వీధులలో ఊరేగింపు చేసి తిరిగి జగదాద్రి దేవి గుడికి చేరుకోవడం జరిగింది. 6 గంటలకు షోడశోపచారాలతో హారతి చేసి తీర్థ ప్రసాదాలను ఇవ్వడం జరిగింది. తరువాత పద్మిని నిత్య కళానికేతన్ అధ్యక్షురాలు శ్రీయోన్ స్వర్ణకమలలక్ష్మి అమ్మవారు సాంస్కృతిక కార్యక్రమాలను వేదికపై ప్రారంభించడం జరిగింది. చిన్నారులు నృత్యాలు, పాటలతో భక్తులను అలరింపజేశారు. వైన్సా గ్రామానికి చెందిన చిన్నారుల నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
कंचदला यदाक्षी कामाक्षी कामाक्षी Miraguri, miraguri. ఏగనతురిం చందమందరాత్మికాం భగవతి సారిగా పరమేశ్వరి దేవాయ ఓం శాంతాయ సభాగణాయ ఏక శివాయ ఓం శివాయ సారిగా పరమేశ్వరి ఓం పవిత్రాయ సారిగాయ అరే బొమ్మది అన్న నిల్చో ఫోటో తీసి ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగరామేశం కాశీభూత సమస్త దేవతావైతం లోకైకదీపాంకురం శ్రీమన్మదకటాక్షవిభో బ్రహ్మేంద్రగంగాధరం త్వం వైభోగ్యం పుత్రికేం సంస్కృతం వందే ముకుందం ప్రియం జటారణం పాండురంగం
సర్వలోకహంతేయం దత్తాత్రేయం క్రితం వచ్చి నెమ్మదిగా 2015లో ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయంలో శాస్త్రంలో నెమ్మదిగా అమ్మవారిని స్థిరం చేయాలి. ఒకే వైపు ఒకే చేయి మీద ఆ యొక్క సింహం మీద చేతి పెట్టి ఉన్నటువంటి అమ్మవారి ఎక్కడ లేదు. 18 దశావతారాలకు సంబంధించినటువంటి దశమ విద్యలన్నింటినీ కూడా ఆశోపన పట్టినటువంటి అమ్మవారిని తీసుకొచ్చి మన 2 జిల్లాల మధ్యలో గోదావరి పాపాలను కడిగేసేటటువంటి గోదావరి ప్రాంతంలో అమ్మవారిని ఇక్కడ స్థాపించి మన యొక్క పాపాలను కడిగేయడానికి వచ్చినటువంటి ఆ జగదాత్రి అమ్మవారి ఇక్కడ పెట్టినప్పుడు చాలా మంది కనిపించింది. ఏమో ఇచ్చిండ్రు అమ్మ ఎట్లుంది అసలు ఇది డెవలప్ అవుతున్నారు ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టుగా ఈ దేశమే కాకుండా ఇతర దేశాలకు కూడా మన యొక్క సనాతనమైనటువంటి ధర్మము హిందూ సంస్కృతి హిందూ జాతి ఏ విధమైనటువంటి పద్ధతిలో ఉందో తెలియజేసేదానికి విచ్చేసినటువంటి అమ్మవారు ఎక్కడో లేదు, మన ముందు కనిపిస్తుంది. కానీ అమ్మలో ఉన్న ఆత్మను సందర్శించినప్పుడు తెలుస్తుంటుంది. అక్కడ నుండి దిగి వస్తూ ఉంటే అమ్మ స్వయంగా తన కొడుకు వస్తున్నాడు, తన బిడ్డ వస్తుందని ఆలింగనం చేస్తున్నప్పుడు దీన్ని స్పర్శ దర్శనము అంటారు. ఉపదేశాల్లో చాలా రకాలైనటువంటి ఉపదేశాలు ఉన్నాయి. ఉపదేశంలో దృష్టి ఉపదేశం ఉంది, స్పర్శ ఉపదేశం ఉంది, వాక్ ఉపదేశం ఉంది, ఉపదేశం ఉంది. ఈ విధంగా 9 ఉపదేశాలు ఉన్నటువంటి అమ్మవారు డైరెక్ట్ గా ఆ వ్యక్తిని ఒకేసారి ఆమె దగ్గర అమ్మవారి దగ్గర ఉన్నటువంటి శక్తిని మనకి ఇచ్చి అమ్మవారు కొద్దిగా వారి యొక్క శరీరాన్ని క్షీణిస్తుంది. ఇదంతా మన మీద బాధ్యత పెడుతుంది అమ్మ. మామూలు విషయం కాదు ఇది. ఎందుకంటే స్వయంగా నేను అనుభవిస్తున్నటువంటి విషయం. అమ్మతో నాకు వచ్చినటువంటి పరిచయం చాలా తక్కువైనా కానీ పూర్వజన్మ 84 లక్షల జీవరాశుల తర్వాత ఉత్తమమైనటువంటి ఈ మానవ జన్మంలో ఈ ఇక్కడికి వచ్చి నేను ఎక్కడో పుట్టాను, అమ్మ ఎక్కడో పుట్టింది, ఇక్కడికి వచ్చిన తర్వాత మా యొక్క సొంత కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళలో ఎట్లా ఉంటున్నామో ఆ విధంగా ఉంటున్నటువంటి అమ్మవారు వారి యొక్క పాదాలకి తెలుసుకొని సాష్టాంగంగా నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మనం ఈ దేవాలయము ధర్మ నిష్ట గురించి ఏర్పడినటువంటిది. సనాతనమైనటువంటి ధర్మాన్ని ముందు తరానికి తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేసినటువంటిది. అమ్మవారి యొక్క ఆరోగ్యం బాగుండాలి. అమ్మవారి యొక్క మనసులో ఒకటి ఉంది కోరిక ఏంటంటే అన్ని ఆశ్రమాలు ఉన్నాయి, అన్ని ఆశ్రమాలకు సంబంధించిన వ్యక్తులందరినీ ఇక్కడ గుర్తుండబెట్టి ఇదంతా నిర్మాణమైన తర్వాత గుర్తుండబెట్టి ఉదయం నుండి సాయంత్రం వరకు కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి రాబోయేటటువంటి కార్యక్రమాల దృష్ట్యా అమ్మవారితో చర్చించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మనం ఉంటాం, మనం వెళ్ళిపోతాం, కానీ మన సనాతనమైనటువంటి ధర్మము మన సనాతనమైనటువంటి సాంప్రదాయం ఏదైతే రాబోయేటటువంటి తరానికి అందించాలనేటువంటి దృష్టికోణంతో అమ్మవారి యొక్క దేవాలయాన్ని నిర్మాణం చేశారు. ఆ దేవాలయాన్ని నిర్మాణం చేసిన తర్వాత వారు వెంబడి ఉన్నటువంటి వాళ్ళని చూస్తుంటే డివోటీ ఒక డాక్టర్ అయి ఉంది అక్క ఇంటికి ఆ కార్డు తీసుకొని వచ్చినప్పుడు నా కళ్ళకుండా నీళ్ళు వచ్చింది. ఒక మహిళ ఉండి ఎవరెవరికి కార్డు ఇవ్వాలని ఇంటికి వచ్చి ఆ కార్డు తీసుకొని రావడము, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకున్నటువంటి రిసీవ్ చేసుకునేటటువంటి పద్ధతి, వాళ్ళకి అన్ని రకాలుగా వ్యవస్థ చూసేటటువంటి పద్ధతి, వారికి అమ్మవారి యొక్క గోరు ముద్రలోనే అనుకుంటాను నేను. ఆ విధంగా సంస్కారాన్ని నేర్చుకున్నటువంటి అమ్మవారికి మేము కూడా మీకు తోడుగా ఉంటాం. మాలో ఉన్నటువంటి లోపాలని కూడా సరిదిద్ది మమ్మలను సంస్కరించి మమ్మలను ధర్మమార్గంలో నడిపే విధంగా మాకు మార్గదర్శకంగా ఉంటూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ నా యొక్క వాణికి విరామస్తూ హరి ఓం తత్సత్. గురుభ్యో నమః. గురుభ్యో నమః. గంగా మాతాకి, గో మాతాకి, గో మాతాకి, गो माता के, साधु संतों के, हिंदू धर्म के, अयोध्या पुरुषोत्तम श्री रामचंद्र भगवान के, श्री कृष्ण भगवान के, काशी विश्वनाथ के, पूज्य श्री 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 जगदात्री अम्मवारी की, श्री 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 जगदात्री अम्मवारी की।
मध्य स्वर्णामरे शुभ आयने शुभ ऋतौ शुभ मासे शुभ भक्षे शुभ तिथौ भक्तानां क्षेमधैर्य वीर्य विजय आयुरारोग्य ऐश्वर्याणां सकल विद्या सर्व रोगानिवर्त्यर्थं सकलानिवर्त्यर्थं श्री योगिनी समय ఉమాకాంత్ విశాలాక్ష భైరవ अपराजित योगिनी मुंडन प्रभु भैरवाय मुंडन प्रभु भैरवाय गद्यानं बलिं ददामि गद्यानं बलिं ददामि क्षीरान्नं बलिं ददामि पानं बलिं ददामि वड वड माशाभूं नादि जयंत ददामि गद्यानं बलिं ददामि गद्यानं माशाभूं बलिं ददामि माशाभूं बलिं ददामि केश भैरव संहार भैरव संहार भैरव विश्वरूप भैरव विरूपाक्ष भैरव नाना रूप भैरव 11 व्यक्ति परम भैरव 12 जंड कर्ण भैरव पात्र भैरव माशाभूपं बलिं ददामि तद्यान्नं बलिं ददामि क्षीरान्नं बलिं ददामि भैरव भूपं बलिं ददामि 15 बलिं ददामि उन्मत्त भैरव 16 माशाभूपं बलिं ददामि तद्यान्नं मेघनाद भैरव 17 माशाभूपं बलिं ददामि कूष्माण्डं बलिं ददामि मनोवेग भैरव माशाभूपं बलिं क्षेत्रपालक भैरव माशाभूपं बलिं ददामि तद्यान्नं बलिं ददामि नरभोजिनी योगिनी समेत कराल भैरवाय नमः कराल भैरव कराल भैरव कूष्माण्डं बलिं ददामि 19 माशाभूपं निर्भय भैरव कूष्माण्डं ददामि बज्जी बलिं ददामि भैरवाय नमः वीरभद्र योगिनी ददामि देशद भैरव प्रकाश कूष्माण्डं ददामि तद्यान्नं बलिं सुधाधार भैरवाय नमः कूष्माण्डं बलिं ददामि क्षीरान्नं बलिं ददामि भैरव क्षीरान्नं बलिं महाकाल भैरव चंड भैरव माशाभूपं बलिं ददामि तद्यान्नं बलिं प्रलय भैरव माशाभूपं बलिं ददामि अंधक भैरव हरिणी योगिनी समेत भूमि गर्भ भैरवाय भूमि गर्भ भैरव भीष्ण भैरव कूष्माण्डं बलिं ददामि माशाभूपं संहार भैरव ददामि गुणबाल भैरव कुंडमाल भैरव नांग भैरवाय नमः कूष्माण्डं बलिं ददामि माशाभूपं नमः रूप भैरव ददामि माशाभूपं बाल भैरव प्राज बालन भैरव प्रवीण कूष्माण्डं बलिं ददामि माशाभूपं बलिं ददामि तद्यान्नं बलिं ददामि क्षीरान्नं आदि योगिनी समेत कुल भैरवाय नायक भैरव रुद्र भैरव बलिं ददामि तद्यान्नं बलिं ददामि माह भैरव माशाभूपं बलिं ददामि विष्णु भैरव वडगनाथ भैरव भैरवाय नमः कूष्माण्डं बलिं ददामि माशाभूपं कपाल भैरव
మాషాభవం బలిం దదామి దద్యాన్నం బలిం వేదాల భైరవ త్రినేత్ర భైరవ కూష్మాండం బలిం దదామి మాషాభవం బలిం దదామి పాండం త్రిపురాంత భైరవ మాషాభవం వరద భైరవ పర్వత వాహన భైరవ మామ మాం బలిం దదామి శశివాహన భైరవ మాషాభవం బలిం దదామి పాలభూషణ భైరవ మాషిక భైరవ సర్వజ్ఞ భైరవ బలిం దదామి మాషాభవం బలిం దదామి దేవ భైరవ కూష్మాండం బలిం దదామి భైరవ ఈశాన్య భైరవ మాషాభవం ఈశాన భూత భైరవ మాషాభవం బలిం దదామి పురనాథ భైరవ దదామి మాషాభవం బలిం దదామి రూప భైరవ మాషాభవం బలిం దదామి దద్యాన్నం బలిం దదామి దాదా ముక్తి బలప్రదాయ భైరవ బలిం దదామి మాషాభవం బలిం అలాగ్ని భైరవ మాషాభవం బలిం దదామి దద్యాన్నం బలిం దదామి మహారౌద్ర భైరవ మాషాభవం బలిం దదామి దద్యాన్నం భైరవ మాషాభవం బలిం దదామి దద్యాన్నం బలిం దదామి క్షీరాన్నం బలిం ఇదే ఇంద్రాయ కాళభైరవాయ నమః వేదం బలిం దదామి వేదం బలిం దదామి అక్షత నైవేద్యం సమర్పయామి शिवं देवी प्रचोदयात् या देवी शिवं देवी आदिरूपेण नमस्ते 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 नमः या देवी नमस्ते
చాలు